ఆకాశగంగ తీర్థం తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వామివారి తీర్థజలం ప్రతిరోజు ఈ ఆకాశగంగ తీర్థం నుంచే తీసుకుని వస్తారు. ఈ ఆకాశగంగ తీర్థం గురించి స్థానికులు అనేక కథలను చెప్పుకుంటారు. వాటిలో మొదటి కథ. తిరుమల నంబి వైష్ణవ భక్తుడు. శ్రీవారి సేవ నిమిత్తం ప్రతిరోజు అతడు పాపనాశన తీర్థం నుండి రోజూ ఒక కడవలో నీళ్లు తీసుకుని వచ్చేవాడు. అతడిని పరీక్షించాలని స్వామివారు ఒకనాడు ఆటవికుని రూపంలో తిరుమల నంబిని దాహం తీర్చమని అడిగాడట. దానికి అతడు నిరాకరించి వెళ్ళిపోతాడు. దైవభక్తిలో మునిగిపోయిన తిరుమల నంబికి తెలియకుండా కడవకు రంధ్రం పెట్టి స్వామి నీళ్లన్నీ తాగేస్తాడు. తిరుమల చేరాక కడవలో నీళ్లు లేవని గ్రహించి మళ్లీ నీళ్లు తేవడానికి బయలుదేరతాడు. వృద్ధాప్యం వల్ల శక్తిహీనుడై దారిలో మూర్ఛపోతాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై అతడికి సేద తీర్చి నీటి కోసం రోజూ పాపనాశనం పోనవసరం లేదని, సమీపంలోనే పవిత్రమైన జలం ఉందని చెప్పి ఆకాశగంగ తీర్థం చూపిస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామికి తీర్థంగా ఆకాశగంగ జలాన్నే ఉపయోగిస్తున్నారు. ఇక రెండవ కథకు వెళ్దాం. ఆకాశగంగ తీర్థం సంతానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. హనుమంతుడు ఈ తీర్థంలోనే పుట్టినట్లు చెప్తారు. పూర్వం కేసరి, అంజనాదేవి దంపతులకు సంతానం కలగకపోవడంతో మగధ మహర్షిని ఆశ్రయించారట. అప్పుడు ఆ మహర్షి సంతానం కోసం తిరుమలలోని ఆకాశగంగలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్పారట. అంజనాదేవి ఆకాశగంగ దగ్గర తపస్సు ప్రారంభిస్తుంది. 1 సంవత్సరం తపస్సు చేశాక వాయుదేవుడు అంజనాదేవికి ప్రతిరోజు ఒక పండును ఇచ్చేవాడట. ఒకరోజు వీర్యగర్భమైన పండును అంజనకు ఇచ్చాడట. అంజనాదేవి ఆ ఫలాన్ని తిని గర్భం ధరించి అపార శక్తి సంపన్నుడైన లోకైక వీరుడైన ఆంజనేయ స్వామికి జన్మనిచ్చిందని చెప్పుకుంటారు. ఇంకొక కథ. బోయవాడు సృష్టించిన ఆకాశగంగ. తిరుమల నంబి వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతిరోజు వెంకటేశ్వరునికి అభిషేకం చేయడానికి ఆలయానికి 4 మైళ్ళ దూరంలోని పాపనాశన తీర్థానికి వెళ్ళి ఒక మట్టి కుండలో నీటిని తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసేవాడట. ఒకనాడు తిరుమల నంబిని పరీక్షించాలని స్వామి బోయవాని వేషంలో వచ్చి నీళ్లు తెస్తున్న నంబిని తాత తాత అని పిలిచాడట. అతను ఏమి అని అడుగగా తనకు చాలా దప్పికగా ఉందని కొన్ని నీళ్లు పోయమని అడుగుతాడు. దానికి తిరుమల నంబి ఇది స్వామివారి కోసం తీసుకువెళ్తున్నాను, నీకు ఇవ్వనుగాక ఇవ్వను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. వెనక నుంచి బోయవాడు కుండకు రంధ్రం పెట్టి నీటిని తాగేస్తాడు. స్వామి భక్తిలో మునిగి ఉన్న తిరుమల నంబి విషయాన్ని గ్రహించక గుడి దగ్గరకు వెళ్ళాక కుండలో నీళ్లు లేవని గ్రహిస్తాడు. అప్పుడు అలా చేసినందుకు బోయవానికి చీవాట్లు పెడతాడు. స్వామివారి అభిషేకానికి వేళయిందని, ఇప్పుడు మళ్లీ వెళ్ళి నీటిని తేవాలంటే సమయం మించిపోతుందని బాధపడుతూ ఉంటాడు. అందుకు బోయవాడు బాధపడవద్దని, నువ్వు నా వెంట వస్తే ఇక్కడికి దగ్గరలో ఒక పవిత్ర జలాన్ని చూపిస్తానని అంటాడు. తిరుమల నంబి అతనితో వెళ్ళగా అతను ఒక కోనలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ లోయలో నీళ్లు కనపడవు. వెంటనే బోయవాడు తన బాణంతో కొండవాలను కొడతాడు. ఆ దెబ్బ తగిలి అక్కడ నీళ్లు పెళ్ళుబుకుతాయి. ఇక నుండి స్వామివారి కైంకర్యానికి ఈ నీటినో ఉపయోగించమని చెప్పి బోయవాడు మాయమవుతాడు. అలా ఆ తీర్థం ఆకాశం అంత ఎత్తు నుండి రావడం వల్ల దీనికి ఆకాశగంగ అనే పేరు వచ్చింది. ఇప్పటికీ తిరుమల నంబి వంశస్థులే ఆకాశగంగ తీర్థ కైంకర్యంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు కూడా వెండి బిందెలతో స్వామి వారి కైంకర్యానికి ప్రతిరోజు నీటిని ఆకాశగంగ నుండే తీసుకుని వస్తారు. ఓం నమో వెంకటేశాయ.